హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నదుల అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిలో కీలకమైనటువంటి గోదావరి, కావేరీ నది అనుసంధానం మీద రాష్ట్రాల్ని ఒప్పించేటటువంటి పనిని చేపట్టింది. మనం చూస్తే గోదావరి మీద ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ని నిర్మించి తమిళనాడులో కావేరీ వద్ద గల గ్రాండ్ ఆనకట్ట వరకు నీటిని మళ్లించేటటువంటి ఒక పథకానికి సంబంధించి తమిళనాడు మినహా ఏ రాష్ట్రం కూడా సానుకూలత వ్యక్తం చేయలేదు. పైగా కొన్ని అభ్యంతరాల్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నీటి లభ్యత నుంచి మొదలుకొని వినియోగం వరకు రాష్ట్రాలు కొన్ని సందేహాలు, అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ ఉండటంతో ఒక ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాలేదు. అయితే తమిళనాడులో 9.44 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించటంతో పాటు చెన్నై తాగునీటికి, పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 90,000 కోట్లు ఖర్చయ్యేటటువంటి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల బడ్జెట్లో కూడా దీనికి చోటు కల్పించటంలో దీనికి మరింత ప్రాధాన్యత అనేది ఏర్పడింది. అయితే నదుల అనుసంధానంలో భాగంగా మనం చూస్తే ఒక్క దీని మీదే కాకుండా మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి వీటన్నింటినీ కలపాలి అన్నటువంటిది ప్రణాళిక. అయితే మహానదిలో మిగులు జలాలు లేవు అనేసి ఒడిషా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాంతో ప్రత్యామ్నాయంగా మొదట గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి అనుసంధానాన్ని కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. ఇందులో ఏంటి, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ని నిర్మించి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున మళ్లిస్తారు. ఇచ్చంపల్లి వద్ద మొత్తం మనం చూస్తే 324 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అందులో 247 టీఎంసీలు మాత్రమే మళ్లిస్తాము అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. అలాగే ఇంద్రావతి నదిలో ఛత్తీస్గఢ్ వినియోగించుకోనటువంటి 147 టీఎంసీలతో పాటుగా శ్రీరామ్ సాగర్, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్ని కూడా మళ్లిస్తాము అన్నట్టుగా కేంద్రం చెప్తోంది. ఒక్క ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రావతిలో మా వాటా నీటిని మళ్లించేందుకు వీల్లేదు అన్నట్టుగా పేర్కొంది. తెలంగాణ ఏమంటోంది, మా వద్ద మిగులు జలాలు లేవు అన్నట్టుగా తాజా నీటి లభ్యత మీద అధ్యయనం చేయాలి అన్నట్టుగా కోరింది. అలాగే 75% నీటి లభ్యత ప్రకారం కాకుండా 50% నీటి లభ్యతతో అంచనా వేసి మా భవిష్యత్ అవసరాలకి పోను మిగులు ఉంటేనే ఆలోచించండి అన్నట్టుగా తెలంగాణ కోరింది. అలాగే మిగులు జలాల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాడుకునే స్వేచ్ఛ అనేది ఉంది. మా అవసరాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. ఛత్తీస్గఢ్ ఏమో తమ యొక్క వాటా నీటిని వాడుకునేలాగా ప్రాజెక్టులను నిర్మించుకుంటే ఈ అనుసంధానానికి నీటి మళ్లింపు అనేది కష్టమవుతుంది అన్నట్టుగా చెప్తోంది. గోదావరి, కావేరీ అనుసంధానం మీద రాష్ట్రాల్ని అంగీకరింపజేసేలాగా ఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఒక సమావేశాన్ని నిర్వహించటం జరిగింది. దాంట్లో ఛత్తీస్గఢ్కి ఆహ్వానం కూడా అందలేదు. అయితే ఇంకొక వైపు ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ని గనక నిర్మిస్తే దిగువన ఉన్నటువంటి తుపాకులగూడెం, ఎగువన మేడిగడ్డ బ్యారేజీ అనేవి ఉన్నాయి. అయితే తుపాకులగూడెం బ్యాక్ వాటర్ ప్రభావం ఇచ్చంపల్లి మీద, ఇచ్చంపల్లి బ్యాక్ వాటర్ ప్రభావం మేడిగడ్డ మీద ఏ మేరకు ఉంటుంది అన్నట్టుగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇచ్చంపల్లి నుంచి మళ్లించేటటువంటి వరద నీటిని నాగార్జున సాగర్కి పంపి వాడుకోవటం కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి దీనికోసం ఒక ప్రత్యేకంగా రిజర్వాయర్ని నిర్మించాలి. అలాగే గోదావరి, పెన్నా అనుసంధానంలో బొల్లేపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ని ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతం అనుసంధానంలో ఉన్నటువంటి దీన్ని భాగంగా చేయొచ్చు. నాగార్జున సాగర్ దిగువన ప్రస్తుతం ప్రతిపాదించినటువంటి అనుసంధానంలో మొత్తం 164 టీఎంసీల వినియోగం ఉంది. కాబట్టి కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం అనేటటువంటిది సరైనటువంటి నిర్ణయం. కాబట్టి నీటిని మళ్లించడానికి తెలంగాణ, ఏపీ అంగీకరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నదుల అనుసంధానం వల్ల కలిగే లాభాలని, ఎదుర్కొనేటటువంటి సవాళ్ళని వివరించండి. ఏమేం లాభాలుంటాయి నదుల అనుసంధానం చేస్తే? ఒకటి, ఏవైతే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో అలాంటి వాటికి ఎక్సెస్ వాటర్ ఏవైతే నదుల్లో ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా ఆ రీజియన్స్కి ఈ వాటర్ని అందించినటువంటి వాళ్ళం అవుతాము. దానివల్ల అటు డ్రాట్స్ని, ఇటు ఫ్లడ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటిది ఒకటి. రెండవది, మనం చూస్తే మన దేశంలోని చాలా పార్ట్స్లో వాటర్ క్రైసిస్ అనేది ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది, హైడ్రో పవర్ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాలుగవది వచ్చేసరికి డ్రై సీజన్ ఎప్పుడన్నా వచ్చిందనుకోండి,
అప్పుడు ఏం చేస్తారు, ఆ సర్ప్లస్ వాటర్ ఏదైతే రిజర్వాయర్లో స్టోర్ చేసి ఉంటారో వాటిని రిలీజ్ చేస్తారు. దానివల్ల ఆ రివర్స్లో మినిమం వాటర్ ఫ్లో ఏదైతే ఉండాలో, అంటే పర్యావరణ సమతౌల్యతని కాపాడటానికి ఆ మినిమం వాటర్ ఫ్లో ఉండేలాగా అది ఉపయోగపడుతుంది. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, నావిగేషన్కి, అలాగే ఫారెస్ట్, ఫిషరీస్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వీటన్నింటికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే ఇండియన్ అగ్రికల్చర్ అన్నటువంటిది మాన్సూన్ డిపెండెంట్, అవునా? కాబట్టి ఎప్పుడు మనకి వర్షాలు వస్తాయో తెలియదు. కాబట్టి ఇలాంటి ఈ నదుల అనుసంధానం వల్ల ఇరిగేషన్ ఫెసిలిటీ అన్నటువంటిది వాటర్ డెఫిషియెంట్ ప్లేసెస్కి అందించవచ్చు. అలాగే ఇన్లాండ్ వాటర్వే ట్రాన్స్పోర్టేషన్ని మనం చేపట్టచ్చు. ఫిష్ ప్రొడక్షన్ని పెంచవచ్చు, అంటే ఫిష్ ఫార్మింగ్ని మరింతగా పెంచవచ్చు. అంతేకాకుండా అడిషనల్ వాటర్ లైన్ డిఫెన్స్ అన్నటువంటిది చేపట్టడం ద్వారా డిఫెన్స్ మరియు సెక్యూరిటీకి కూడా మన దేశంలో ఈ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి వీలు కల్పిస్తాయి. అయితే రివర్ ఇంటర్లింకింగ్ వల్ల ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే మనం చూస్తే, ఒకటి ప్రాజెక్ట్ ఫీజబిలిటీ గురించి. అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ దాదాపు 5.6 లక్షల కోట్లు అవుతుంది. అంతవరకు మనం పెట్టుకోవాలి. మనం చూస్తే అది ఓన్లీ 2000వ సంవత్సరానికి సంబంధించిన ఎస్టిమేటెడ్ కాస్టే. కానీ ఇప్పుడు 2022, అంటే ఇప్పుడు నదుల అనుసంధానం చేయాలి అంటే ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి చాలా మ్యాన్ పవర్ అవసరం, గ్రేట్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా మనం చూస్తే చాలా చోట్ల క్లైమేట్ వల్నరబిలిటీ అనేది ఉంది, దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎలాగా? డ్యామ్స్, రిజర్వాయర్స్ ఇలాంటివి బిల్డ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ ఏరియాలో ఉండేటటువంటి పీపుల్ని వేరే ప్లేస్కి డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల అంటే వాళ్ళకి సంబంధించి రీహాబిలిటేషన్, కంపెన్సేషన్ ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. అలాగే ఫ్లడ్స్ కంట్రోల్కి సంబంధించి కొంతమంది ఏమంటారు, ఇలాగా ఈ రివర్స్ యొక్క ఇంటర్లింకింగ్ని చేపట్టడం వల్ల ఫ్లడ్స్ని కంట్రోల్ చేయొచ్చు అంటారు. కానీ కొన్ని చోట్ల హీరాకుడ్ డ్యామ్, దామోదర్ డ్యామ్ వీటిలో చూసుకుంటే చాలా వరకు ఒడిషా, వెస్ట్ బెంగాల్లో ఫ్లడింగ్ అనేది వస్తుంది. ఇది కూడా ఒక ప్రాబ్లంగా చెప్పుకుంటాము. అలాగే పొలిటికల్ ప్రాబ్లం కూడా ఉంది. ఏంటి? వాటర్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్, అవునా? మరి దీంట్లో కేంద్రం ఎందుకు జోక్యం కల్పించుకుంటోంది అన్నట్టుగా కొన్ని రాష్ట్రాలు చెప్తూ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈ బంగ్లాదేశ్ అన్నటువంటిది బ్రహ్మపుత్ర నుంచి గంగాకి ఆ వాటర్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి ఏదైతే అంటూ ఉన్నామో దానిని బంగ్లాదేశ్ అపోజ్ చేస్తోంది. అలాగా అంటే మన దేశానికి ఇంకొక దేశానికి కనెక్షన్ ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనం చూస్తే కెనాల్ ఇరిగేషన్ వీటికి సంబంధించి, అంటే కెనాల్ ఇరిగేషన్ ఏంటి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వాటర్ని ట్రాన్స్మిట్ చేయటానికి అనమాట. కానీ ఈ కెనాల్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూగా మారుతోంది. ఎందుకని? సెడిమెంటేషన్ ఇష్యూ అనేటటువంటిది ఉందా, అలాగే వాటర్ లాగింగ్ అనేటటువంటి దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం. అంటే ఈ కెనాల్స్ని మెయింటైన్ చేసేటటువంటిది కూడా ఒక ఛాలెంజ్గా మారింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మన భారత వ్యవసాయ రంగంలో ఉద్యానవన పంటలది ఒక కీలకమైన పాత్రగా చెప్పచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క ఆహార శైలి అనేది మారుతూ ఉన్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకి గిరాకీ అనేది పెరుగుతోంది. మనం చూస్తే ఈ కరోనా టైంలో వీటికి చాలా డిమాండ్ అనేది పెరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. రైతులకి కొన్ని రాయితీల్ని కూడా అందిస్తూ ఉన్నాయి. ఫలితంగా ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణం, ఉత్పత్తి అనేది ప్రతి సంవత్సరం అధికమవుతూ వస్తోంది. మనం చూస్తే 2016-17లో 2.4 కోట్ల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు చేస్తే 2020-21 నాటికి అవి 2.72 కోట్ల హెక్టార్లకు పెరిగాయి. దాంతో మొత్తం ఉత్పత్తులు కూడా 32.98 కోట్ల టన్నులకు చేరుతాయి అనేసి అంచనా. అయితే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 3% ఎక్కువ. వాటిలో కూరగాయల దిగుబడులు అనేవి 19 కోట్ల టన్నులు ఉంటే పండ్ల దిగుబడులు 10.27 కోట్ల టన్నులుగా ఉన్నాయి. మనం చూస్తే ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటి పథకం కింద టమాటో, ఆనియన్, పొటాటో వీటి మాదిరిగా కొన్ని ఇతర ఉద్యాన పంటల యొక్క శుద్ధి, నిల్వ సదుపాయాలు వాటిని పెంచటం వల్ల విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసి ఎగుమతుల్ని ప్రోత్సహిస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉద్యానవన పంటల సాగులో ప్రపంచంలో చైనా అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత భారతదేశానిది 2వ స్థానం. ఆ తర్వాత స్థానంలో అమెరికా, టర్కీ లాంటి దేశాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకి గిరాకీ అనేది పెరుగుతోంది. కాబట్టి ఉద్యాన పంటల సాగులో కూడా ఆ దిశగా రైతుల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉద్యానవన పంటలకి ఉదాహరణలు ఇవ్వండి. గత ఏడాది గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా 13% ఉద్యానవన పంటల ఉత్పత్తి ఏ రాష్ట్రం నుంచి వచ్చింది? ఉద్యానవన పంటలకు ఉదాహరణలుగా ఏం చెప్తాము? పండ్లు, కూరగాయలు, పూల సాగు ఇవి ప్రధానంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం ఇవన్నీ కూడా ఈ కోవకే వస్తాయి. అయితే గత ఏడాది గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా 13% ఉద్యానవన పంటల ఉత్పత్తిని ఏ రాష్ట్రం నుంచి వచ్చింది? ఏ రాష్ట్రం నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి. దీని తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకి సంబంధించి. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో విద్యుత్ రంగం అనేది చాలా కీలకం. అయితే మనం చూస్తే మన భారతదేశంలోకి వచ్చేసరికి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1947వ సంవత్సరంలో 1362 మెగావాట్లుగా ఉంటే ఇప్పుడు 2020 మార్చి నాటికి అది 448.11 గిగావాట్లకు చేరింది. అదే వ్యవధిలో విద్యుత్ తలసరి వినియోగం అనేది 16.3 యూనిట్ల నుంచి 1208 యూనిట్లకు పెరిగింది. మన దేశంలో 65% పైగా విద్యుత్ని బొగ్గు ద్వారానే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మన దేశంలో దాదాపు 267కు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అలా ఇందులో బొగ్గును ఉపయోగించి అంటే బొగ్గు దహనానికి గురైనప్పుడు పెద్ద మొత్తంలో ఉష్ణశక్తి, కాలుష్య కారకాలు ఇవి విడుదలవుతాయి. ఇవి పర్యావరణానికి చాలా ప్రమాదకరం. ఈ ఉద్గారాల ప్రభావం దాదాపు 400 కిలోమీటర్ల దాకా ఉంటుంది అన్నట్టుగా చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అయితే థర్మల్ విద్యుత్ ప్లాంట్ అన్నవి ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఈ క్రమం ఏదైతే ఉంటుందో అందులో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి కర్బన ఉద్గారాల వాయువులు, బూడిద, వీటితో పాటుగా బోరాన్, ఆర్సెనిక్, పాదరసం, క్రోమియం, జింక్, సీసం ఇలాంటి భారలోహాలు ఇవన్నీ వెలువడతాయి. అయితే మనం చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి ప్రమాణాల కంటే 2030 నాటికి సల్ఫర్ డయాక్సైడ్ తీవ్ర స్థాయిలో వాతావరణంలోకి చేరే ప్రమాదం ఉంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే బొగ్గు రకాన్ని బట్టి దాంట్లో సగటున 0.1% నుంచి 3.5% వరకు సల్ఫర్ ఉంటుంది. బొగ్గును మండించినప్పుడు ఏదైతే సల్ఫర్ డయాక్సైడ్ బయటికి వస్తుందో దానివల్ల ఆమ్లవర్షం అనేది కురుస్తుంది. దానివల్ల నేల సహజతత్వం అనేది కోల్పోయి భూసారం అనేది దెబ్బతింటుంది. పురాతన కట్టడాలు వాటి యొక్క అసలు రూపును కోల్పోతాయి. అయితే నైట్రిక్ ఆక్సైడ్ కూడా మనుషుల్లో శ్వాసకోశ సమస్యలకి దారితీస్తుంది. అది వాతావరణంలోని తేమతో కలిసి ఆమ్లవర్షం, పొగమంచు వీటిని ఏర్పరుస్తుంది. అలాగే కర్బన ఉద్గారాల వాయువులు వాతావరణంలో వేడిని పెంచడానికి కారణమవుతాయి. దాంతో పర్యావరణంలో మార్పులనేవి సంభవిస్తాయి. వర్షాలు సకాలంలో పడకపోవటం లేదా కుండపోత వానలు రావటం, ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోవటం, దానివల్ల జలమట్టాలు అంటే సముద్ర జలమట్టాలు అనేవి పెరగటం ఇలాంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అయితే అతి సూక్ష్మ ధూళ కణాలు అన్నటువంటివి ఉన్నాయి వాతావరణంలో. వాటిని PM2.5 అనేసి, అలాగే PM1 అనేసి, PM10 అనేసి ఇలా చాలా రకాలున్నాయి. అందులో PM2.5గా పేర్కొనేటటువంటి అతి సూక్ష్మ ధూళి కణాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సులభంగా మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాసకోశ సమస్యల్ని కలిగిస్తాయి. మన భారతదేశంలో అవి నిర్దేశిత స్థాయి కంటే 10 నుంచి 20 రెట్లు అధికంగా ఉన్నాయి అన్నట్టుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే బూడిదలో భారలోహాలు కూడా ఉంటాయి. ఈ బూడిద వేగంగా నీటి మార్గాల్లోకి, మట్టిలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ నీరు తాగటానికి పనికిరాదు. వ్యవసాయ భూములు నిరుపయోగంగా మారతాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి అధిక స్థాయిలో వెలువడేటటువంటి వేడి అనేది ఉష్ణ కాలుష్యానికి కారణమవుతుంది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వ్యర్థ జలాల్ని తరచుగా స్థానిక నీటి వనరుల్లోకి విడుదల చేస్తారు. ఆ నీటి ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉంటుంది. అంటే అది స్థానిక నీటి యొక్క సహజ ఉష్ణోగ్రతని పెంచి అందులో జీవజాలానికి నష్టం కలిగిస్తుంది. అలాగే ఆ వ్యర్థ జలంలో కూడా భారలోహాలు ఉంటాయి. అవి ఆ పర్యావరణ వ్యవస్థ సమతుల్యతని దెబ్బతీస్తాయి. అలా విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చేటటువంటి బూడిదతో మనము ఇటుక, సిమెంట్ లాంటివి తయారు చేసి వాటి నుంచి వెలువడే వ్యర్థ జలాల కోసం కృత్రిమ సరస్సుల్ని ఏర్పాటు చేసి
అందులో నిల్వ చేసినటువంటి నీటిని పునర్వినియోగించేలాగా చూడాలి. దానివల్ల ఏమవుతుంది, దీర్ఘకాలంలో మనము ఏదైతే ఈ పర్యావరణ సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయో వాటి నుంచి మనం కొంతైనా బయటపడగలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? మన భారతదేశం 5వ స్థానంలో నిలుస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంవత్సరం అంటే 2022కి సంబంధించి ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, అలాగే మిలాన్ విన్యాసాలు ఇవి విశాఖపట్నంలో జరగబోతున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అనేది జరగబోతోంది. దాని తర్వాత ఈ నెల 25వ తేదీ నుంచి మిలాన్ 2022 విన్యాసాలు అనేవి జరగబోతున్నాయి. మనం చూస్తే మిలాన్ 2022 దీనికి సంబంధించి దాదాపు ఈ సంవత్సరం 45కు పైగా దేశాలు పాల్గొంటాయి అన్నట్టుగా మన యొక్క నౌకాదళం వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు కూడా 17 దేశాలు పాల్గొన్నటువంటి అతిపెద్ద మిలాన్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ తిరగరాయబోతున్నాము. మిలాన్ 2022లో 15 కంటే ఎక్కువ విదేశీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. అలాగే 11 మంది విదేశీ నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ల చీఫ్లు పాల్గొంటారు. 120 కంటే ఎక్కువ మంది విదేశీ ప్రతినిధులు ఇందులో హాజరు కాబోతున్నారు. అయితే ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ హిందూ ఓషన్ రీజియన్ నివేదిక ప్రకారం వివిధ దేశాల నుంచి 30 కంటే ఎక్కువ మంది డిఫెన్స్ నేవల్ అధికారులు, అలాగే 2000కు పైగా విదేశీ నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధ నౌకలు, విమానాలలో ఇక్కడికి రాబోతున్నారు అన్నట్టుగా సమాచారం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మిలాన్ 2022 విన్యాసాలు ఎప్పటి నుంచి మన దేశంలోని విశాఖపట్నంలో జరగనున్నాయి? ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 25వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ కేంద్రంగా ఇది కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ అనంత్ టెక్నాలజీస్కి 2022 సంవత్సరానికి గాను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది ఎక్సలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్ అవార్డుని ఇవ్వటం జరిగింది. బెంగళూరులో జరిగినటువంటి కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె శివన్, అలాగే SIATI అధ్యక్షుడు, HCL CMD వీళ్ళ యొక్క చేతుల మీదుగా అనంత్ టెక్నాలజీస్ CMDకి ఈ అవార్డుని అందజేయటం జరిగింది. యుద్ధ విమానాల్లో వినియోగించేటటువంటి V లేదా UHF రేడియో కోసం VHF లేదా UHF మాడ్యూల్స్ని అభివృద్ధి చేసినందుకు గాను అనంత్ టెక్నాలజీస్కి ఈ అవార్డు అనేది లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సొసైటీస్ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్సలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్ 2022 అవార్డుని ఏ సంస్థకి అందించింది? ఏ సంస్థకి? అనంత్ టెక్నాలజీస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగాలి అంటే గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ ఇలాంటి జీవ ఇంధనాలు, హరిత ఇంధనాల యొక్క ఉత్పత్తిని పెంచడం అత్యవసరం. వీటి కోసం అంటే వీటి యొక్క ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లో చాలా అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి చెప్పటం జరిగింది. టన్ను నూకలతో 480 లీటర్ల ఇథనాల్ తయారీని మనం చేపట్టొచ్చు. అయితే బియ్యానికి ఎలాంటి కొరత లేనటువంటి ఆంధ్రప్రదేశ్ దీన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. నిన్నటి రోజున మొత్తం 21,559 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ జీవ ఇంధన పాలసీని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అంటాము, లేదా జాతీయ జీవ ఇంధన పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారు? 2018వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నైపుణ్యాల నివేదిక 2022కు సంబంధించి. ఇందులో భాగంగా మనం చూస్తే దేశవ్యాప్తంగా 3 లక్షల మంది అభ్యర్థులకి జాతీయ ఉపాధి కల్పన పరీక్షను నిర్వహించి ఉపాధి అవకాశాలు, వాళ్ళ యొక్క ప్రతిభని మరికొన్ని సంస్థలతో కలిసి V-బాక్స్ అన్నటువంటిది అంచనా వేసి ఒక నివేదికను వెలువరించింది. ఇందులో భాగంగా మనం చూస్తే ఈ సర్వేలో మొత్తం 150 కార్పొరేట్లు, 15 పరిశ్రమల నుంచి అభిప్రాయాల్ని సేకరించారు. అలాగే ఉద్యోగాలు సాధించేటటువంటి ప్రతిభ కలిగినటువంటి అభ్యర్థులకి అందించే మొదటి 3 రాష్ట్రాల జాబితాలో కూడా ఈసారి ఏపీ అన్నటువంటిది లేదు. మనం చూస్తే 2018 మరియు 19లో అత్యధిక ఉపాధి అవకాశాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో ఉంటే 2020కి వచ్చేసరికి 4వ స్థానానికి పడిపోయింది. 2021కి వచ్చేసరికి 5వ స్థానానికి, 2022 నాటికి 7వ స్థానానికి ఏపీ పడిపోయింది.
ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆ అత్యధిక ఉపాధి అవకాశాలని కల్పించే రాష్ట్రాల జాబితాలో 2022కు గాను ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్ మీద వాహనాలు మొత్తం 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలాగా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో జాతీయ రహదారుల్ని 100 కిలోమీటర్ల గరిష్ట వేగానికి వీలుగా నిర్మిస్తూ ఉన్నా కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ని మాత్రం ఇంకొక 20 మీటర్లు ఎక్కువ వేగంతో వెళ్లేలాగా నిర్మించబోతున్నారు. వాహనాలు ఒక్కసారిగా మలుపు తిరిగే పరిస్థితి లేకుండా దాదాపు 2500 మీటర్లు అంటే 2.5 కిలోమీటర్ నుంచే మలుపు తిరిగేలాగా ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే అదుపు తప్పినటువంటి వాహనాలు అవతల లేన్లోకి వెళ్లకుండా సెంట్రల్ మీడియన్కి కూడా క్రాష్ బారియర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కొత్త కొత్త అంశాలతో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది రూపుదిద్దుకుంటోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ని ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు? మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 338 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ని నిర్మించబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ అనుకూలమైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ లేదా హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని 2030 నాటికి 5 మిలియన్ టన్నులకి అంటే ఈ స్థాయికి పెంచుకోవాలి అన్నట్టుగా కేంద్రం నిర్దేశించింది. దీనికోసం ఏవైతే పునరుత్పాదక విద్యుత్ పంపిణీని ఉపయోగిస్తారో దాని మీద 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్రాల ఛార్జీల నుంచి మినహాయింపు అనేది ఇవ్వబోతున్నారు. జాతీయ హైడ్రోజన్ విధానం యొక్క తొలి భాగాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి దీని గురించి చెప్పారు. అయితే హరిత హైడ్రోజన్ అమోనియాల వినియోగం అనేది గనక పెరిగితే పెట్రోలియం ఉత్పత్తుల యొక్క దిగుమతుల మీద ఆధారపడటాన్ని మనం భారీగా తగ్గించుకోవచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే సాధారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చమురు రిఫైనరీలు మొదలు ఉక్కు ప్లాంట్ల నుంచి చాలా సంస్థలకి హైడ్రోజన్ అనేది అవసరమవుతుంది. అయితే ప్రస్తుతం సహజ వాయువు లేదా నాఫ్తా లాంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు అనేవి వెలువడతాయి. ఆ కర్బన ఉద్గారకాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. దానివల్ల పర్యావరణ అనుకూలమైనటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్, అమోనియా వీటి ఉత్పత్తి మీద దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ తాజా విధానాన్ని రూపొందించారు. క్వశ్చన్ చూడండి. 2030 నాటికి హరిత హైడ్రోజన్ని ఎన్ని మిలియన్ టన్నులకి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ని మిలియన్ టన్నులు? 5 మిలియన్ టన్నులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ నెల 24వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి బయో ఏషియా సదస్సు ఏదైతే ఉందో ఇందులో మనం చూస్తే వైద్యపరమైనటువంటి సాధనాల కోసం దిగుమతుల మీద ఆధారపడకుండా మన దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దటం, వైద్య పరికరాల్ని అభివృద్ధి చేయటం ఇలాంటి అవసరం ఉంది అన్నటువంటి ఈ విషయం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ఇందులో భాగంగా కొత్త ఆవిష్కరణలతో పాటుగా పరిశ్రమల అభివృద్ధికి చేపట్టాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సదస్సులో ప్రస్తావిస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏషియా సదస్సు ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఎప్పుడు? ఫిబ్రవరి 24వ తేదీన. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 12వ అంతర్జాతీయ పెట్రో కోల్ సదస్సు ప్రదర్శన 2020 కార్యక్రమానికి సంబంధించి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ అన్నటువంటిది తెలంగాణలోని సింగరేణి సేవలకి గ్లోబల్ సిఎస్ఆర్ అవార్డుని అందజేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈ వేడుకలో సింగరేణి డైరెక్టర్ ఈ అవార్డుని ఆన్లైన్లో స్వీకరించారు. సింగరేణి కాలరీస్ చేపట్టినటువంటి సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలకి ప్లాటినం విభాగంలో మొదటి బహుమతి అనేది లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ సిఎస్ఆర్ అవార్డుని ఏ సంస్థకి అందజేసింది? ఏ సంస్థకి? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCLకి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నది ఏది? ఏ నది? రావి నది. ఎక్కడ ఉంది రావి నది? పాకిస్తాన్లో ఉంది.
ప్రపంచ నదుల ఔషధ కాలుష్యం మీద ఒక అధ్యయనం జరిపితే ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ ఆర్క్, అలాగే యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అన్నటువంటిది మనం చూస్తే ఇందులో పారాసిటమాల్, నికోటిన్, కెఫెన్, అలాగే మూర్ఛ, మధుమేహం మందులు ఇవన్నీ కూడా ఈ నదిలో ఉన్నాయి అన్నట్టుగా గుర్తించటం జరిగింది. అయితే పాకిస్తాన్లోని రావి నది అన్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనటువంటి నది. ఆ తర్వాత బొలీవియా మరియు ఇథియోపియాలో ఉన్నటువంటి నీటి వనరులు, ఆ ప్రాంతాల్లో స్థానిక జనాభా కూడా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురవుతున్నారు అన్నట్టుగా యుఎస్ ఆధారిత పరిశోధన అకాడమీ హెచ్చరించటం జరిగింది. అయితే ఈ యార్క్ విశ్వవిద్యాలయం తన యొక్క అధ్యయనంలో అన్ని ఖండాల్లోని మొత్తం 104 దేశాలలో 258 నదుల వెంబడి ఉన్నటువంటి 1052 నమూనా సైట్లని పర్యవేక్షించటం జరిగింది. అందులో భాగంగా అంటే దానికి సంబంధించి ఈ రిపోర్ట్ని ఇచ్చిందనమాట. ఇందులో ఐస్లాండ్ మరియు నార్వే, అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని నదులు అత్యంత పరిశుభ్రమైనవిగా నమోదయ్యాయి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, మన దేశంలో అతి ప్రాచీనమైన శిలలు ఏవి అంటే గౌండ్వానా శిలలా, లేకపోతే ధార్వార్ శిలలా, ఇలా శిలలు ఉంటాయి కదా, వాటిలో మన దేశంలో అతి ప్రాచీనమైన శిలలు ఏవి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.